Send him in. Sleep. ఏంటి చాలా ఇన్ఫార్మల్ గా వచ్చారు? చాలా క్యాజువల్ గా వచ్చాను. అసలేంటి ఈ గెటప్? ఏంటి సెటప్? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నెంబర్ 1 తో స్టార్ట్ చేద్దాం. మీ గురించి చెప్పండి. నా గురించి నేను చెప్పుకోను, పబ్లిక్ చెప్తుంది, మీడియా చెప్తుంది. గూగుల్కి వెళ్ళు, రీసెర్చ్ చెయ్యి. వేళాకోళంగా ఉందా నీకు? ఇంకా నయము, నిన్ను హైర్ చేస్తే 1 hour లో ఫైర్ చేయాల్సి వచ్చేది. యూ క్యాబేజీ, యూ ఫైర్ మీ. సెక్యూరిటీ, సెక్యూరిటీ. సారీ అండి సార్, పోలీస్ సార్. సారీనండి, నేను మిమ్మల్ని క్యాండిడేట్ అనుకున్నాను. జఫా గురించి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి. జఫా అంత పెద్ద క్రిమినల్ అయిపోయాడా? అన్ఫార్చునేట్లీ అయిపోయాడు. డేవిడ్సన్ హార్లీ. హార్లీ డేవిడ్సన్. ఎగ్జాక్ట్లీ. ఐ టేక్ దిస్. హలో హలో హలో, ఎవరు? అయ్యగారు నాను సోముండి. నమస్కారం అండి. అరే రే రే, ఆ. ఓ పని చేయరా, మీ అయ్యగారి ఫ్రెండ్ విశాల్తో మాట్లాడాలి. అలాగా? విశాల్ నంబర్ ఇవ్వరా. అయ్యగారే అయ్యగారు ఏదో ఒకటి అయిపోయారు, ఫోన్ నెంబర్ ఇవ్వరా, నీ పుణ్యం ఉంటది. ఊరుకోండి సార్, మీరు గొంతు బారితే పాల్సండి అనుకోండి. రైట్, ఉదయం మా ఇంటి ఆడుతాను, మీరు ఎక్కడ ఆడలేదంటే మీరు వెళ్ళాక నేను అన్ని పనులు చేస్తున్నానండి. ఒకసారి చెప్తానేనండి. ఇల్లు కడిగే చేస్తే గేదెలు కడిగే గట్టెట్టే పేడకల్లెత్తే పిడకలు కొట్టేసే రే రే రే, అది కాదురా, ఓసారి నేను చెప్పేది వినరా. నేను మీ అయ్యగారి ఫ్రెండ్ రా, విశాల్ గారి నెంబర్ చెప్పరా. మళ్ళీ చెప్తారు విని అయ్యగారు చెప్పండి, అప్పుడు నేను అయ్యగారి ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను మీకు. చెప్తానేనండి. ఇల్లు కడిగే బుక్కులు చేస్తే గేదెలు కడిగే గట్టెట్టే పేడకల్లెత్తే పిడకలు కొట్టేసే రేయ్, నువ్వు ఫోన్ పెట్టరా, నువ్వు ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టు దరిద్రుడా. ఇల్లు తుడిచేసి గడ్డేసి మేతేసి నా బొంద పెట్టి పెట్టే, ఫోన్ పెట్టారా దరిద్రుడా. హలో హలో, చెప్పరా. నా పిల్లం కేస్తా నన్ను ఎరికిస్తావు. నిన్ను అరెస్ట్ చేశారా? అరే ఆ ఫింగర్ ప్రింట్స్ నా వెంటారా? అరే చామిడికే బచ్చే, మర్డర్ చేసింది నువ్వు. ఆ గన్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ లేకపోతే మా కోయల ఫింగర్ ప్రింట్స్ ఉంటాయా? ఏ ఉండరా ఉండు. ఫోన్ పెట్టడే, పబ్లిక్ సేఫ్టీ నాకు అవసరం. అరే పోసిగా కొంచెం ముందు జరుగు. నువ్వు నీ 6 feet అయిపోయి నీతో ఎప్పుడు నాకు రందే చూసుకోవాలి కదా కొంచెమైనా. అందరినీ నేనే చూసుకోవాలి. హలో హలో అయ్యగారు నాను చెప్పండి. ఒరే, మళ్ళీ నువ్వే తీసావేంట్రా? కాపాడతారు కదా. నువ్వు తీసావేంట్రా? అవును నానే. విశాల్ నంబర్ చెప్పరా రే. నువ్వు ఫోన్ పెట్టారా బాబు, నువ్వు ఫోన్ పెట్టే. విశాల్ గారి ఫోన్ నంబర్ కావాలరా రే. చెప్తాను కదా. ఇక ఇందాక దేవుడు కదా పెట్టాను, అది కూడా ఎప్పుడు పెట్టావా, కట్ చేసావా, మీ అయ్యగారు చెప్పమంటావా? అవును మరి ఇందాక నీకు చెప్పింది అదే కదా. చెప్పరా, చెప్పు. అయ్యగారు ఊడ్చాడంట, నరికాడంట, దంచాడంట. రే, నువ్వు ఫోన్ పెట్టే, పెట్టేరా ఫోను. ఉతికేశాను, రాత్రికి టిఫిన్ పిండి నాని పెట్టేశాను. అదేంటి ఫోన్ మీరు ఈ కాఫీలో ఉన్నదానికంటే నీ బాధ ఎక్కువైపోయిందిరా నాకు. పెట్టే, ఫోన్ పెట్టే. కోయలా సార్, జఫా సుజీత్ కాఫీ షాప్ లో కూర్చొని మనసులో ఉన్న బాధలు చెప్పుకునేవాళ్ళంట. అంటే ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్తున్నామా సార్? ఎగ్జాక్ట్లీ. నాదో చిన్న డౌట్ సార్. జఫా తప్పించుకోడు కదా, మరి మన జఫాను పట్టుకోవాల్సింది పోయి అతను ముందు ఎక్కడ పని చేశాడు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మనకి ఎందుకు సార్? గుడ్ క్వశ్చన్. పడుకునే ముందు గుడ్ నైట్ చెప్తాం, లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తాం. లేవక ముందే గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పు? కరెక్ట్ సార్. ఎస్ సార్. అయినా నా బ్యాక్ టైం నడుస్తుంది సార్. ముందు రివాల్వర్ పోయింది, ఇప్పుడు నా పర్స్ కూడా పోయింది. మరి కాఫీకి డబ్బులు తెచ్చుకున్నాను సార్. క్యాష్ ఉంది. పైన ప్యాకెట్ కి బొక్కున్నట్టుంది, కింద పెట్టేసుకో. కిందంటే? కింద అంటే లెఫ్ట్ కింద పాకెట్ లోనా? ఓకే సార్, ఓకే. పెట్టేసుకో సార్, సేఫ్. ఇంకా కొంపదీసి ఆడు కూడా క్రిమినలా సార్? పడుకున్నాను సార్, పడుకున్నాను సార్. అది కూడా చెక్ చేయండి సార్, మొత్తం చెక్ చేయండి. యా సార్ సార్ హిస్ క్లీన్. తీసుకో. అరే జఫా, బ్రెయిన్ వాడాలరా, లేకపోతే లాభం లేదు.
హలో వెల్కమ్ మిస్టర్ నిఖిల్ వాట్ యు వాంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నెంబర్ కావాలండి ల్యాండ్ లైన్. షూర్ తప్పకుండా మీ మొబైల్ కి ఎస్ఎంఎస్ చేస్తాను చెక్ Thank చేసుకోండి సార్ మీ బిజినెస్ Thank you very much. ఫీడ్ చేయమంటారా మా ఎగ్జిక్యూటివ్ పంపించమంటారా మీ ఈమెయిల్ ఐడి చెప్తారా హలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఎస్ సార్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హూ ఇస్ దిస్ ఎస్ ఐఎమ్ బుష్ ఆఫ్ ది బోస్టన్. బోస్టన్ యు మీన్ యుఎస్ అవును, ఆంధ్రప్రదేశ్ లో కవాడిగూడ జైలు పక్కన ఏదో పెద్ద గుప్త నిధి ఉందని మాకు సిగ్నల్స్ అందాయి. సిగ్నల్సా సిగ్నల్స్ మీకెలా వచ్చాయి సార్ మాకు అక్కడ శాటిలైట్ ఉందయ్యా. శాటిలైట్ పిచ్చి వాగుడు వాకుండా నేను చెప్పింది చెయ్యి. ఓకే సార్ దాని నోట్స్ ఏంటో చెప్తారా నోట్స్, డైరెక్షన్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ నేను చెప్తే సార్ కానీ నువ్వెందుకయ్యా? సార్ ట్రాకింగ్ సెల్ ఫోన్ నెంబర్ రాసుకో. Okay, sir. 98490 ఓకే 00005. ఓకే సార్ ఈ ఫోన్ నెంబర్ ట్రాప్ చేసుకుంటే మేము ట్రాక్ చేసుకుంటాం సార్ ఎక్కడ సిగ్నల్స్ వచ్చాయో ఆ, అక్కడ పెద్ద గుప్త నిధి ఉంది. ఆ, 15 మినిట్స్ లో బయటికి తీయాలి. 50. గో ఆన్ డూ ఇట్ ఇమిడియట్లీ. ఓకే ఓకే సార్ సార్ అమెరికాలో టైం ఎంత అవుతుంది సార్ యుఎస్ లో టైం ఎంత అయిందో చెప్పాలరా నీకు ఇప్పుడు. పెట్టారా ఫోన్ పెట్టాయి. యుఎస్ లో టైం ఎంత అయిందో చెప్పరా. ఆ ఫేస్ ఏంట్రా కుక్క చచ్చినట్టు చచ్చావేంట్రా చెత్తనా. రేడియో హెడ్ కి హెడ్ కుట్టేసిలాగా అయిపోయింది. డబ్బులు లేకుండా ఎలా వస్తారయ్యా? లేదు సార్ నేను తెచ్చాను సార్ మీకు చూపించాను కూడా కానీ ఎవడో కొట్టేశాడు. అందరూ నన్నే చూస్తున్నారు. లేదు సార్ నన్ను చూస్తున్నారు. నీతో ఉన్నందుకు నన్ను చూస్తున్నారు. డిపార్ట్మెంట్ డిజాస్టర్స్. ఎవరైనా దొంగ మన జేబు కొడుతుంటే మన బాడీలో నుంచి వైబ్రేషన్స్ రావాలి. ఇక్కడి నుంచా సార్? ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచా? సార్ ఆ ముసడు మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోతున్నాడు సార్. తెలుసు, పట్టుకో. రై ఆగరా రై. తగిలేదా? లేదు సార్. ఓకే. చూసావా మన డబ్బు దొరికేసింది. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా సార్. ఓ షిట్. అవును, ఇంత డబ్బు నీకు ఎక్కడిది? హాస్పిటల్లో పీన్ గా పనిచేస్తాను సార్. రేపు నా చెల్లెలి పెళ్లి. ఈ డబ్బు లేకపోతే నా చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది సార్. సరే తీసుకెళ్ళి ఉంటాను సార్. అర్జెంట్ గా సత్యమే జయతి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి సొసైటీలో జరుగుతున్న క్రైమ్ అంతా జనాలతో ఫేస్ టు ఫేస్ ఫేస్ చేస్తాను. అమెరికన్ ఆల్రెడీ సత్యమేవ జయతే ప్రోగ్రామ్ చేస్తున్నాడు సార్. సేమ్ కాన్సెప్ట్. అందుకే పబ్లిక్ లో డిస్కషన్ పెట్టకూడదు. కాపీ కొట్టేస్తాను. హలో 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 ఎవరండి? హలో విశాల్ గారు ఉన్నారమ్మా? విశాల ఆ, వారెవరండి? నేను నిఖిల్ ఫ్రెండ్నమ్మా. విశాల్ గారితో మాట్లాడాలి. ఓ రాంగ్ నెంబర్ అనుకుంటానండి. ఓ సారీ అమ్మా, సారీ. పర్లేదు మాట్లాడండి. ఆ? మాట్లాడండి. అంటే నేనేం మాట్లాడతానమ్మా, నా బతుకంతా చాలా వర్స్ట్ కండిషన్ లో ఉంది. వాయిస్ చాలా బాగుందండి. వాయిస్ బాగుందా? అవును. ఇప్పుడు నా వాయిస్ బాగుందమ్మా నీకు? మ్మ్. అబ్బా మీరు అలా అంటుంటే తెగ ముద్దొచ్చేస్తున్నారు. రియల్లీ? ముద్దొస్తుందా? చాలా. ఏదో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడమంటావే? ఏం మాట్లాడమంటావు నా బొందా? ఏమండి కోపడకండి. అసలే మా ఆయన ఊర్లో లేరు. కరెంట్ కూడా పోయింది. కరెంట్ వచ్చేలోపు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా ప్లీజ్ అండి. నీకు ఎంటర్టైన్మెంట్ కోసం నన్ను మాట్లాడమంటున్నావా? మీరు చాలా ముద్దొస్తారని అబ్బో చెప్పాను అబ్బో కదండి. అర్థం బాబాయ్, చేసుకోండి. ముద్దొస్తున్నానా? అబ్బో, అసలు మా బాబోయ్. పక్కింటాయన కూడా ఇంట్లో లేడు. ఫోన్ పెట్టేయమ్మా, తర్వాత చేస్తాను. చెప్తే అర్థం చేసుకోకుండా ఫోన్ పెట్టాయి తల్లి, ఫోన్ పెట్టాయి. ఏమన్నా husband నేను ముద్ర ఒకటి పెట్టే. ఫోన్ పెట్టాయి. అర్థం చేసుకోరు. అమ్మా, నేను ముద్దొస్తున్నానంట. రే దరిద్రుడా, నేనిచ్చేనా ఇవన్నీ? జఫా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? హలో హలో సార్ సార్. ఆఫీస్ రాలేదేంటి? అంటే నేను ఇక్కడ కొంచెం ఫోన్ చేశారా నీకు? చేశారు సార్, వర్మ గారు చేశారు సార్. ఫోన్ లో నంబర్ చెప్తాను రాసుకో. నంబర్ ఏంటి సార్? సార్ 1 minute సార్. నాన్న పెన్ ఉందా? పెన్ ఇవ్వండి. చెప్పండి సార్, చెప్పండి. 984 వైట్ పేపర్, వైట్ పేపర్. 9848040444. Come on, come immediately. ఉండండి సార్, మా ఫాదర్ గుడి పట్టుకున్నాడు. అయిపోతాడేమో. అయ్యో. జఫా అలా అనదయ్యారు సార్. జఫానే డేంజర్ అనుకుంటే ఆడ బాస్ ఇంకా డేంజర్ గాండు. పంతులు గారు నా భార్య ఫోటో ఎవరెవరో పర్సులో పెట్టుకుని తిరుగుతున్నారు. పర్సనల్ విషయాలు పక్కన పెట్టు. ఓకే సార్. ఉన్నది ఉడుద్ది. ఓకే సార్.
థ్యాంక్స్ అండి నీ బిజీ టైం మాతో స్పెండ్ చేసి దాందేముందండి ఈ నెలలో ముహూర్తాలు లేవుగా ఖాళీగా ఉన్నాను. జుమ్మాజిలా ఉన్నారు దిగండి ముహూర్తాలు లేవా? రేపు నా చెల్లెలి పెళ్లి. మరి ఆ ముసలోడు పెళ్ళి అన్నాడేంటి? సంథింగ్ రాంగ్. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. హలో Yes, sir. ఇవాళ పొద్దున ఫిష్ వెంకట్ భార్య చనిపోయింది కదా, అవును సార్. అంత తొందరగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఏంటి? అది జనరల్ గా ఇండియాలో 1 వీక్ పడుతుంది కదా. అది నాకు తెలియదు సార్. యాక్చువల్లీ బాడీ ఇస్ మిస్సింగ్. పోలీసులు కూడా బాడీ కోసం వెతుకుతున్నారు. హలో హలో అమ్మ నాన్న కొట్టాడు మీ అమ్మ నాన్న కొట్టాడా? 4 times. ఓహో అవునమ్మా, మీ అమ్మని మీ నాన్న కొట్టకపోతే ఇంకొకళ్ళ నాన్న ఎందుకు కొడతాడు? ఓహో అలాగా. ఫోన్ మీ నాన్నకి అమ్మా. నాన్న నన్ను కూడా కొడతాడు. ఏ ఇవ్వమ్మా పర్వాలేదు. మరి నాకేమిస్తావు? ఆ, నీకేం ఇమ్మంటావు? ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. చాక్లెట్ ఇస్తానమ్మా. అది మా నాన్న ఇస్తాడు, నువ్వేంటి ఇచ్చేది? ఒక ముద్దు పెడతా, మంచి ముద్దు. మరి నీకేం కావాలమ్మా? ఒక పాట పాడు. నేను ఇప్పుడు పాట పాడినా? మంచి పాట పాడినా? నేను పాట పాడాలా? పాట పాడు అంకుల్ ప్లీజ్. ఎంత అందంగా ఉన్నావో బాగా పాడితే నాన్నకి ఇస్తాను. ఎవరే పక్కన ఉన్న నాన్న. నీవు, ఎంత అందంగా ఎవరు నువ్వు? సార్ 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 నేను నిక్కి ఫ్రెండ్ సార్. రేయ్ ఆ, మా ఆవిడ ఫోన్ కి ఫోన్ ఎవరు? చేసి పాటలు పాడమే కాకుండా ఓ, 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 ఓ. నాకు ఫోన్ ఇమ్మంటావురా నువ్వు? ఆ? ఎన్నాళ్ళు జరుగుతుంది బాగుతో? చి, 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 చి. రేయ్ ఆ, సార్ ఎంత అందంగా ఉన్నావే, అయ్యో, ఎవరే నీవా? వేరే పాట దొరకలేదా నీకు? అలా తిట్టకండి సార్. నువ్వు మర్చేంట్రా? ఊరికే నోరు పారేసుకుంటారు అసలు సార్. ఎక్కడో చెప్పు నువ్వు. కొట్టిన ఆమె చోట జెంటిల్మన్ సార్. కొట్టి చంపేస్తా అర్థం నీకు. చేసుకోండి సార్. నేను కొట్టా? మిమ్మల్ని రేయ్, పగిలిపోద్ది. రెచ్చిపోతున్నావేంట్రా? అయిపోయావురా నా చెప్తున్నాను చేతుల్లో. విను. నేను నీ దగ్గరకు వస్తా, లేకపోతే నువ్వు నా దగ్గరికి రా. ఒక అమ్మకి అబ్బకి మళ్ళీ చెప్తున్నాను, ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడైతే నన్ను కాచేరా, నా దగ్గరికి రారా. రా, ఏమనుకుంటున్నావు నువ్వు నా నేనంటే? సెల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ? క్యాచేరా చూద్దాం. నీ చూడ కోయలా సార్, జఫా కేసు ఇన్వెస్టిగేషన్ కాసేపు పక్కన పెట్టు. నాకు ఎందుకో ఆ ముసలాడి మీద బాగా డౌట్ కొడుతుంది. మనకెందుకు సార్, ఆల్రెడీ ఒక కేసు ఉంది. అసలే సాయంత్రం అయింది. మీరు నన్ను తొందరగా ఇంటికి పంపించారనుకోండి, నేను మా ఆవిడ ఫ్యామిలీ చేసుకుంటాం. మనకెందుకు అనుకుంటే పక్కన చేయడు వచ్చేసి ఇండియా మీద మెసేజ్ చేస్తాడు, అప్పుడు మనతా పోతాం. అలాంటప్పుడు డిపార్ట్మెంట్ లో రాకూడదు. మా ఇండియాలో పుట్టావు, ఇండియాలో పెరిగావు, ఇండియాకి ఏం చేస్తున్నావు, డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నావు? మటర్ జరిగిన 1 hour లో వాడు అక్కడ చేరుకున్నాడు. 1 hour లో పోస్ట్ మార్టం వచ్చింది. అసలు బాడీ ఎలా మిస్ అయింది? ఇది ఎప్పుడైనా ఆలోచించా? ఫ్యామిలీ చేసుకుంటా అంట, ఫ్యామిలీ టాప్ ప్లస్ ఫెలో.